ఏదైతే పూజ నుంచే వస్తుంది మనకి. ఎందుకంటే మంచి చెడు అనేది భగవంతుడిని ప్రార్థించుకోవడానికి వెళ్ళినప్పుడు మనకన్నీ కూడా కష్ట సుఖాలు అన్నీ కూడా తెలిసేది అప్పుడే. కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి ఏ విధంగా వెళ్తామో, తర్వాత మనం అదే సుఖంగా ఉండాలని చెప్పుకుండా కోరుకోవడానికి వెళ్తాం. దానిలోంచే బయటికి మంచి చెడు అనేది వస్తుంది. దానిలో భాగంగానే మరి మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా సాటి వారికి కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆదుకోవాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను ఏదైతే ఆ సందేశాన్ని ఇస్తున్నానో అందులో భాగంగానే మరి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంచుకోండి. మీ అందరూ ఆశీస్సులు, దీవెనలు తప్పనిసరిగా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విష్ణు అంశంలో పాలకులు కాలేరు అంటారు. అలాగే వారికి విష్ణు అనుగ్రహం ఉన్నట్టు, గురువు గారి అనుగ్రహం ఉన్నట్టు I'm
అతను ఒక ఛానల్లో దాదాపు 35 పెట్టాడు అలాంటివి. వాటికి రామాయణంలో ఏ సరిగ్గా అదేమిటి ఆ చదువు వినిపించాడు కూడా. ఆ మంత్రబలం అనే ఛానల్లో ఇక్కడ చూస్తుండే శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఒక ఆలయానికి మహాకుంభాభిషేకం జరగడం అంటే ఒక 12 సంవత్సరాల పాటు ఆ ఆలయం వెనకాల అవిశ్రాంతమైన కృషి ఉంది అని అర్థం, ఏదో ఒక గొప్ప శక్తి ఉంది అని అర్థం. అలాగే ఈరోజు ఈ ఆలయాలకి మహాకుంభాభిషేకం జరుగుతోంది అంటే చాలా సంతోషంగా ఉంది. వీటి వెనకాల ఉన్న శక్తే బ్రహ్మశ్రీ అధిపతి పద్మాకర్ గారు. ఈ కుంభాభిషేకంలో పాల్గొనడం అనేది అదృష్టంగా భావిస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. అలాగనే వారు 2 సంవత్సరాల నుంచి దాదాపు రమ్మని పిలుస్తున్నారు. ఇన్నాళ్లకి అమ్మవారి దయ వల్ల ఇక్కడికి రావడం, అది కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం కుదరడం చాలా ముదావహం. అది వారి విద్వత్తు, వారు చేస్తున్న సేవ, అలాగే వారి ఉపాసన అవన్నీ చూసేప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. వారు తెలుగు భాషకి ఎంతో సేవ చేస్తున్నారు, సనాతన ధర్మానికి ఎంతో సేవ చేస్తున్నారు. అలాంటి వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ ప్రసాదించాలి అని. అలాగనే ఇప్పుడు మన అదృష్టం కొద్దీ ఢిల్లీ నుంచి అప్పుడప్పుడు తెలుగు రాష్ట్రాలకి పద్మాలు వచ్చి తలుపు తడుతున్నాయి. మొన్న ఆ మధ్య గరికపాటి వారికి, ఆ తర్వాత చిన్నజీయర్ స్వామి వారికి, మొన్న మాడుగుల వారికి, వాళ్ళందరికీ. అలాగనే వీరు సాహిత్యంలో ఎంతో కృషి చేశారు, మంత్రసాధనలో ఎంతో చేశారు, ఇంత సేవ కూడా చేస్తున్నారు ఆధ్యాత్మిక రంగంలో సనాతన ధర్మం కోసం. ఇంకొక ఢిల్లీ పద్మం వచ్చి ఏలూరులో ఈ గుమ్మం తలుపు కూడా తట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగనే ఈ వీడియో ముఖంగా తెలియజేయవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఏమిటంటే నిన్న 2 రోజుల క్రితం చిలుకూరులో మన ఆలయ అర్చకులు మనందరికీ ప్రీతిపాత్రమైన శ్రీమాన్ రంగరాజన్ గారి మీద దురదృష్టవశాత్తు ఒక చాలా ఘోరమైన సంఘటన ఒకటి జరిగింది. అసలు ఆ వీడియో చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోయింది. గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మానికి సేవ చేస్తున్నాము అవన్నీ కరెక్టే, కానీ సనాతన ధర్మానికి దైవము దేవాలయము తరువాత వెన్నుదన్ను ఎవరు అంటే ఉపాసకులు,
పండితులు, అవధానులు, సన్యాసులు, సాధకులు వీళ్ళందరూ సనాతన ధర్మానికి వెన్నుదన్ను. మీరు సనాతన ధర్మం కోసం సేవ చేస్తుంటే వాళ్ళు చూపిస్తున్న మార్గంలో వాళ్ళని అనుసరిస్తూ నడవండి. అంతే తప్ప వాళ్ళని నిరసించి, వాళ్ళని ఏడిపించి, వాళ్ళని క్షోభ పెట్టి ఇలాంటి పనులు చేశారంటే భగవంతుడు మాత్రం చూస్తూ ఊరుకోడు. చాలా పాపప్ అనేది. ధర్మం అని మనం ఎంత బోర్డు తగిలించుకున్నా సరే ఆ ధర్మం అనే బోర్డు వెనకాల ఇలాంటి పాపప్ పనులు చేస్తే ఏ దైవము కూడా సహించదు. ఎప్పుడు అలాంటి పనులు మాత్రం చేయకండి. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణదేవరాయల వారు ఉన్నారు. వారికన్నా సనాతన ధర్మం కోసం పాటుపడిన వారు ఎవరున్నారు? అలాంటి కృష్ణదేవరాయల వారు వ్యాసరాయల వారిని, ఇంకా వాళ్ళ అష్టదిగ్గజాలని ఎంత గౌరవించారు. అలాగే ఛత్రపతి శివాజీని తీసుకోండి, సమర్థ రామదాసుల వారిని ఎంత గౌరవించారు. అది మన సాంప్రదాయంలో గురువుకి, ఒక పండితుడికి, ఒక పూజారికి, ఒక ప్రవచనకర్తకి ఇచ్చే గౌరవం. అంతేకాని అది మీరి అలాంటి విపరీత పనులు చేయకండి. అవి చేస్తే మీరు సనాతన ధర్మానికి పాటు పడుతున్నావు అన్నా సరే ఎవ్వరూ మిమ్మల్ని మెచ్చరు, ప్రోత్సహించరు, దైవం కూడా మెచ్చదు. ఇది మాత్రం ఈ ఛానల్ ముఖంగా తెలియజేయదలుచుకున్నా అందరికీ. శ్రీమాత్రే నమః.